పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ మాదిగపల్లె. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మాదిగపల్లె. ఎవరు ఈ మాదిగలు? తమరెవరు బాబయ్యా? మేము బ్రాహ్మలం. ఈ మాట విని అతను ఉలిక్కిపడి లేచి 2 అడుగులు ముందుకు వచ్చాడు. పాగా తీసి మెడకి చుట్టుకుని వినయం కనపరుస్తూ నమస్కారం కూడా చేశాడు. వయస్సు 50 ఏళ్లుంటాయి. కారు నలుపేకాని మొగం మీద కళ ఉన్నది. నుదురు కొంచెం ఆలోచనాపరుడని, సూటిగా వెడతాడని చెబుతోంది. అయితే అలా వెళ్ళండి దొరగారు, ఇది మాదిగపల్లి. లేకపోతే తమకెవరు కావాలో చెబితే ఆ గానుగ చెట్టు కింద నుంచోండి దొరగారు, నేను తీసుకువస్తాను. నేను మీ అందరికోసమూ వచ్చినా. ఇది మాదిగపల్లి అని నాకు తెలుసు. మీ ఇళ్ల మధ్య కాపురం చెయ్యడానికి వస్తున్నాన్నేను. మా లచ్చన్న కొంప బేరమాడుతున్నవారు తమరేనా బాబయ్యా? అవునోయ్. తమకెందుకు పంతులుగారు అది? చెప్పాను కదూ, తమరు సెలవిచ్చేదంతా విడ్డూరంగా ఉంది దేవరా. తమ వంటి ప్రభువులు మాదిగల మధ్య కాపురం. అవును, అందుకోసమే ఆ ఇల్లు బేరమాడుతున్నాను. మీతో వేళాకోళాలాడటం లేదు నేను. నమ్మలేకుండా ఉన్నాను బాబయ్యా. చూస్తావు కదూ. అయితే ముందు ఇలా వచ్చి అరుగుమీద కూచోండి బాబయ్యా. పద. నేనతని వెనకాలే వెళ్లాను. అతను లోపలికి వెళ్లి చీపురు తెచ్చి అరుగు తుడిచి, దయచెయ్యండి దేవరా అన్నాడు. మేము వాడుకుంటూ ఉన్న చాప తమకు వెయ్యలేను, కిందే కూచామనవలసి వచ్చింది. కోపం వద్దు బాబయ్యా అని చేతులు జోడించుకుని ప్రార్థించి Sample complete. Ready to continue?